వెల్కమ్ టు N9 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అగ్ని ప్రమాద బాధితురాలికి ఆదిరెడ్డి వితరణ, అన్ని విధాలు ఆదుకుంటామన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. క్రీడల్లో రాణిస్తే క్రీడాకారులకు ఉన్నత భవిష్యత్తు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఏలేరు వరద బాధితులకు బియ్యం, కూరగాయలు, పశువుల దాణా పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ప్రమాదవశాత్తు సంభవించిన అన్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితురాలికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సహకారం అందించారు. స్థానిక 44వ డివిజన్ మల్లికార్జున నగర్ లోని YMCA హాల్ వెనుక టేకు మహాలక్ష్మి అనే మహిళకు చెందిన ఇల్లు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. స్థానిక టీడీపీ నాయకులు వంజరపు శంకర్ ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున సహకారం అందించారు. 26 కిలోల బియ్యం బస్తా, వంట గిన్నెలు, కూరగాయలు, దుప్పటి తదితర వస్తువులను మహాలక్ష్మికి అందజేశారు. అలాగే వంజరపు శంకర్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచనల మేరకు 5,000 ఆర్థిక సాయాన్ని మహాలక్ష్మికి అందించారు. స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత సాధన కొరకు స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు వరకు 3 కీలక అంశాలతో ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టర్ విడిది కార్యక్రమంలో స్వచ్ఛతా హీ సేవ 2024 గోడ ప్రతులను ఆమె ఆవిష్కరించారు. అంతకుముందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం అమలుపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా అధికారులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో అమలు చేసే కార్యక్రమాలపై నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపట్టాల్సి ఉందని ఈ సమావేశంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ కేతన్ గాడ్, జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు, సిపిఓఎల్ అప్పలకొండ, RWSS ED బాలశంకర్రావు, DMHO కె వెంకటేశ్వరరావు, DRDA PDN VVS మూర్తి, ICDS PDK విజయ్ కుమారి, DLDOలు పి వీణా దేవి, వి శాంతామణి తదితరులు పాల్గొన్నారు. You can ensure that they speak of facilities for the case. Cultural disposal of the case and the bringing of community requirements. Then matter that time is very far and in any case, these are the three pillars among the Now we are planning that the building is started building. So basically, that's what is identified. Generally neglected points are difficult to. క్రీడల్లో రాణిస్తే క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హితవు పలికారు. గత 4 రోజులుగా నారాయణపురంలోని RMC షటిల్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక NX సన్ రైజ్ 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు బుధవారం సాయంత్రంతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లోని క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చారు. విజేతలకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గర్గ్,
ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి అంకమ్మ చౌదరి, బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం తదితరులు బహుమతులు అందజేశారు. బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం బ్యాడ్మింటన్ ను ప్రోత్సహించడంలో మరియు స్థానిక ప్రతిభను పెంపొందించడంలో అసోసియేషన్ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించారు. పాల్గొన్న వారికి మరియు మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల షటిల్ కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. యోనెక్స్ సన్రైజ్ 78th సౌత్ జోన్ ఇంటర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు మా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ కేటాయించేందుకు ముందు మా అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ టోర్నమెంట్ ఒక 6 months ముందు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా మా ఎమ్మెల్యే గారైన ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి ఈ టోర్నమెంట్ ఈ విధంగా చేయాలి, మా ఈస్ట్ గోదావరి అసోసియేషన్ కేటాయించి రాజమండ్రిలో చేయాలని చెప్పగానే ఆయన దగ్గరుండి ప్రతిరోజు, అలాగే మన సత్యనారాయణ గారు కూడా ప్రతిరోజు ఇద్దరు కూడా డైలీ రివ్యూస్ పెట్టి ఈ టోర్నమెంట్ని డే బై డే ఏ విధంగా జరగాలి, అకామిడేషన్ ఏ విధంగా ఇవ్వాలి, ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఇవ్వాలి, ఫుడ్ ఏ విధంగా పెట్టాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా రివ్యూ చేసి ఒక చార్ట్ ప్రిపేర్ చేసి ఎమ్మెల్యే ఆయన ఉన్న బిజీలోనూ కూడా ఎవ్రీడే లాస్ట్ 1 week 1 hour రివ్యూ పెట్టుకుని మాతో రోజు చూసి దీని 200 క్రీడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఎయిర్పోర్ట్ లో దిగిన కాడి నుంచి, రైల్వే స్టేషన్ లో దిగిన కాడి నుంచి వాళ్ళు అకామిడేట్ అయ్యి మళ్ళీ స్టేడియం వచ్చేదాకా ప్రతి విషయాన్ని మానిటరింగ్ చేసి ఆఖరికైనా బాత్రూమ్స్ స్మెల్ అయ్యి వస్తున్నాయి లేదా ఆయన పర్సనల్ గా విజిట్ చేసి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి టోర్నమెంట్ ని ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి మా వెనకాల ధైర్యంగా నిలబడి మమ్మల్ని అన్ని ప్రోత్సహించారు. అదేవిధంగా ఇక్కడికి సుమారు 7 రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ప్లస్ వాళ్ళతో తల్లిదండ్రులు చాలా మంది వచ్చారు. మేము ప్రతి ఒక్కరికి యాక్చువల్గా టోర్నమెంట్ అంటే క్రీడాకారులకే వసతులు కల్పించగలుగుతాం, కానీ రాజమండ్రి అంటే ఫుడ్ పెడతారు, బాగా ఆతిథ్యం ఇస్తారని ఒక ఇదిలో ప్రతి పేరెంట్ కూడా లేదనకుండా మేము అకామిడేషన్ ఇచ్చాం. అదేవిధంగా ఫుడ్ కూడా పెట్టాం. ఎక్కడా కూడా ఎక్కడైనా యాక్చువల్గా పెట్టాలంటే ఒక ఎన్వీ కర్రీ డే టైం పెడతారు, నైట్ టైం పెట్టరు. కానీ మా ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు రాజమండ్రిలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా 2 రకాలు, ప్రతిరోజు కూడా 2 రకాల ఎన్వీ ఐటమ్స్ మేము భోజనం పెట్టండి, మటన్ దమ్ బిర్యానీ సహా పెట్టగలం. ఇదంతా చేయడానికి ఏంటంటే నాకు అన్నదమ్ముల్లా నిలబడి నా అసోసియేషన్లో మెంబర్స్ వీళ్ళందరూ నా వెనకాల సపోర్ట్ చేసి ఎప్పుడు నన్ను ప్రోత్సహించి ఎదరికి ప్రోత్సహించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రెస్ మీడియా వాళ్ళు వీళ్ళందరూ కూడా రాజమండ్రిలో ఏ టోర్నమెంట్ జరిగినా దేశం 14 మూలకే తెలుసుగా మీరు సపోర్ట్ చేస్తూ వార్తలను బయటికి తీసుకెళ్తారు. మీ అందరికి కూడా మా అసోసియేషన్ తరఫున పేరున ఎక్కడైనా చిన్న పొరపాట్లు ఏ ఫంక్షన్ జరిగినా జరుగుతాయి. ఏదైనా మా అసోసియేషన్ తరఫు నుంచి కానీ మా కమిటీ వాళ్ళు కానీ ఏదైనా చిన్న తప్పు జరుగుంటే మీ అందరి ద్వారా క్షమించమని కోరుతున్నాం. మీ అందరూ మాకు సపోర్ట్ చేసి ఇలాంటి టోర్నమెంట్లు చేయడానికి ఎంకరేజ్ చేస్తే దీంట్లో బయట నుంచి గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే వేరే ఒదుకు నుంచి ఎక్కడి నుంచి రాదు సార్. ఇది అప్లేటెడ్ బాడీ, ఫ్రెండ్స్ అందరూ తల లక్ష వేసుకుని తెలిసిన ఫ్రెండ్స్ లో మా వ్యాపారస్తులు ఎవరైనా తల ఇది అడిగి ఈ టోర్నమెంట్ చేసాం తప్ప మేము ఎవరి దగ్గర నుంచి కూడా అఫీషియల్ గా ఎక్కడి నుంచి డబ్బు రాదు. ఇంత గ్రాండ్ సక్సెస్ అవడానికి కారకమైన ప్రతి ఒక్కరికి దీంట్లో కోచెస్, రాయమండ్రిలో ఉన్న కోచెస్ భద్రం, రుద్ర, విజయ్, ప్రతి వాళ్ళు అంటే నేను ఎవరైనా ఒక పేరు మర్చిపోయినా క్షమించండి. ప్రతి వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ 5 days కూడా ఒక పండగ లాగా, ఇంట్లో ఫంక్షన్ లాగా మా అసోసియేషన్కి వెనకాల నిలబడి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఏదైనా ర్యాపిడో రైడర్స్ సమస్యలు పరిష్కరించాలని ర్యాపిడో ఉద్యోగులు డిమాండ్ చేశారు. గురువారం విఎల్పురంలోని ర్యాపిడో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాపిడో ఉద్యోగుల సంఘం నాయకులు పైడిరాజు వెంకటేష్ మాట్లాడుతూ మెట్రో నగరాల్లో అమలు చేస్తున్నట్లుగా రాజమండ్రిలో కూడా ర్యాపిడో కమిషన్ 10% తగ్గించాలన్నారు. ర్యాపిడో కార్డు రేటు పెంచాలన్నారు. రైడర్స్ అందించిన సేవలపై జీఎస్టీ కట్ చేస్తున్నారని, జీఎస్టీ కంపెనీ భరించాలని డిమాండ్ చేశారు. విజయవాడ, హైదరాబాద్ లో అమలు చేస్తున్న రేటు కార్డులను అమలు చేయాలని కోరారు. ర్యాపిడో రైడర్స్ గంజాయి, బ్లేడ్ బ్యాచ్, మద్యం సేవించే ఖాతాదారులతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వచ్చే ఆదాయంలోనే బండి మెయింటెనెన్స్ కు తీయాల్సి వస్తుందని పేర్కొన్నారు. రాజమండ్రిలో 500 మందికి పైగా ర్యాపిడో రైడర్స్ చాలని ఆదాయంతో జీవిస్తున్నారని, తమ పరిస్థితి గమనించి ర్యాపిడో యాజమాన్యం తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ర్యాపిడో రైడర్స్ పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. ఈ నిరసనలో జి శ్రీధర్, టి శ్రీకాంత్, హర్ష, నాగరాజు,
ఓం శేషాద్రి, తరుణ్, వీర్రాజు, సిద్ధు తదితరులు ఉన్నారు. అండి నేను 5 సంవత్సరాలు బట్టి ర్యాపిడోలో ఫుల్ టైం చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను ఫస్ట్ నుంచి ఇదే ఉన్నాను. ఇలాగే ప్రజెంట్ స్టిల్ కూడా ఇదే ఫుల్ టైం చేస్తున్నాను. స్టార్టింగ్లో డైలీ వచ్చి 500-300 రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చేవారు. అంటే వాళ్ళు క్లిక్ అయ్యేదాకా ఒక రేంజ్ మెయింటైన్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు 6 మంత్స్ తర్వాత మొత్తం అన్ని తీశారు. అప్పుడు కూడా రేట్ కార్డ్ అలాగే చూసినా 8-9 రూపాయలు అయితే బాగుండేది. ఇన్సెంటివ్స్ తీసినా కూడా అలా గట్టిన అయ్యేది. సో అలా ఉంది కాబట్టి నేను ఇన్నాళ్ళు వచ్చాను. ప్రజెంట్ ఏంటంటే ఆ 9 రూపాయలు అలా ఉండేది, ఇప్పుడు 6 రూపాయలు చేశారు. సో ఏంటంటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము. పెట్రోల్ రేట్ అప్పుడు స్టార్టింగ్లో మేము జాయిన్ అయినప్పుడు 2019 ఫిబ్రవరిలో ఫస్ట్ లాంచ్ అయిందండి ర్యాపిడో రాజమండ్రిలో. నేను ఫిబ్రవరి 18 జాయిన్ అయ్యా. అప్పటికి ఎవరో రైడర్స్ లేరు. సో ఇప్పుడు రైడర్స్ చాలామంది ఎక్కువ పెరిగారు. సో వాళ్ళకి ఏంటంటే బాగా ఇంకా రైడర్స్ ఎక్కువ పెరగడంతో వాళ్ళకి ఇంకా మేము ఇంకా వాళ్ళకి ఇదయ్యింది. సో ఏంటంటే ఇంకా వాళ్ళకి ఆల్టర్నేట్ కూడా ఇంకొక బైక్ ట్యాక్సీ లేకపోవడంతో వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు. మా డిమాండ్స్ ఏమీ చేయట్లేదు. అదే అండి ప్రజెంట్ అయితే ఇన్సెంటివ్స్ తీశారు. సో ఏంటంటే ముందు ఏంటంటే రేట్ కార్డు తగ్గించారు. అప్పుడు స్టార్టింగ్ 2019 70 రూపాయలు పెట్రోల్ ఉండేది, ఇప్పుడు 110 రూపాయలు అయింది. మరి అప్పుడు రేట్ కార్డు ఎందుకు తగ్గించారంటే ఇప్పుడు అర్థం కావట్లేదు. సో ఏంటంటే అదే రేట్ కార్డు మళ్ళీ మేము పెంచమన్నాం తప్ప మేమేమి ఇంకా ఏం అడగట్లేదు. ఇన్సెంటివ్స్ ఎలాగే ఇవ్వట్లేదు. అలాగే రేట్ కార్డు తగ్గిస్తే కూడా కష్టం కదండి, బైక్ మీద చాలా అవుతుంది. అలాగే ఇదివరకు స్టార్టింగ్లో 2 కిలోమీటర్లు పికప్ వస్తే మాకు 10 రూపాయలు ఇచ్చి యాడ్ చేసేవారు అకౌంట్లోని. ఇప్పుడు ఏంటంటే 4 కిలోమీటర్లు ఆడితే 2 రూపాయలు ఇవ్వట్లేదు. అసలు అంత చీప్గా రైడర్స్ నుంచి చూడాల్సిన అవసరం వాళ్ళ కంపెనీకి ఎందుకు వచ్చింది అనేది నేను అడుగుతున్నాను కంపెనీని. సో అంటే ఇదివరకు లాగే 2 కిలోమీటర్లు వచ్చినప్పుడు ఎంత ఇస్తున్నారో అదే ఇమ్మని నేను కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఇంకా కస్టమర్కి అదేంటి క్యాన్సిల్ చేసినా కూడా అది మా మీద ఎఫెక్ట్ చూపిస్తున్నారు. కస్టమర్కి కొంతమంది తెలియక వాళ్ళు రివర్స్లో లొకేషన్ పెడుతున్నారు. మేము లొకేషన్కి వెళ్ళిన తర్వాత కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కూడా అది మా మీద ఎఫెక్ట్ చూపిస్తున్నారు. ఇలా రేటింగ్ తగ్గించేసి మమ్మల్ని సస్పెండ్ చేసి ఇలా రైడర్స్ చాలామంది చిన్న సిల్లీ రీజన్స్కి సస్పెండ్ చేసేసి ఇలాగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కంప్లీట్గా దీని మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అలా ఇబ్బంది పెట్టకూడదు కదా, అది నేను కోరుతున్నాను. సో ఇలాంటివన్నీ మానేసి రైడర్స్ మీద ఇలాంటి వేధింపులు ఇలాంటి ఈ కండిషన్స్ అనేది ఉండకూడదని కోరుతున్నాను. సో ఇదేంటంటే మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి నేను అలాగే నన్ను ఎమ్మెల్యే గారిని ఆదిత్య శ్రీనివాస్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ పిఎఫ్ ఈఎస్ఐ కూడా మాకు కల్పించమని మేము కోరుతున్నాం. ఎందుకంటే మాకు ఎటువంటి సెక్యూరిటీ లేదు. రోడ్డు మీద మాకు ఏం జరిగినా కూడా మాకు ఎటువంటి ఎవరు చూసేవాళ్ళు ఇది ఉండరు. సో ఏంటంటే దానికి మాకు ఏంటంటే భరోసా ఒకటి ఉండాలి ఫ్యూచర్లో అని చెప్పేసి మేము కోరుతున్నాము. వీళ్ళు ముందు అసలు రేట్ కార్డు డెవలప్ అవుతారు, అలాంటి ఏం చేస్తారని అందరూ మేము అనుకుంటున్నాము. ఇన్సూరెన్స్ ఇవన్నీ ఏమీ లేవు. అవన్నీ కూడా మీకు కావాలని కోరుతున్నాము. అసలు అవ్వడం లేదు. ఏం జరిగినా కూడా కస్టమర్ వైపే వాళ్ళు పాజిటివ్గా ఉంటారు తప్ప అసలు రైడర్ అనేది చాలా వరస్ట్ గా డీల్ చేస్తున్నారు. అసలు మా సమస్య పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు రాజమండ్రిలో. అంటే ఏ సిటీలోనే లేదు ఇలాగా. ఈ రాజమండ్రి ఒక్క సిటీలోనే ఎంత చాలా వరస్ట్ గా డీల్ చేస్తున్నారు. ఇక్కడ కంపెనీలు ఇక్కడ లోకల్ ఉండే ఆఫీస్లో ఉన్న వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఎందుకు ఉన్నారో తెలియదు. ఏదైనా క్యాన్సిల్ అయితే ఎందుకు క్యాన్సిల్ చేసామని అడగడం తప్ప దాంతో మించి వాళ్ళు అసలు ఏమీ కూడా రెస్పాన్సిబిలిటీ అయితే లేదు. వాళ్ళు ఇప్పుడు ఏదైనా లోకల్గా ఏదో మాకు ఏదో మభ్యపెట్టడం చూస్తున్నారు తప్ప పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇవ్వడం లేదు. పర్మనెంట్ సొల్యూషన్ కావాలని మేము కోరుతున్నాం. ఏలేరు వరదలతో అతలాకుతలమైన ఏటిపట్టు గ్రామాలలో సహాయక చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం. అందులో భాగంగా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలేరు వరద బాధితులకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఆర్జీఓ సీతారాం. సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఏలేరు ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత 2 అతిపెద్ద వరదలు రావడం జరిగిందని, దీనివల్ల ఏలేరు పరివాహక గ్రామాల్లో భారీగా నష్టం జరిగిందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి బాధితులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇవ్వడం. అందులో భాగంగా ఈ రోజు వీరందరికీ 25 కేజీల బియ్యం, కూరగాయలు అందించడం జరిగిందని, అదేవిధంగా ప్రతి ఇంటికి ట్రాక్టర్ పై వేసుకుని వెళ్లి బాధితులకు ఇవ్వాలని చంద్రబాబు సూచించడం జరిగిందని, అందులో భాగంగా ముందు ఒక్కరికి సచివాలయం దగ్గర ప్రారంభించి మిగతా అందరికీ కూడా వారి ఇంటి వద్దకు వెళ్లి అందించారు. అదేవిధంగా ప్రతి ఇంటికి 10,000 రూపాయలు, ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు త్వరలో అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు, కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, తోట గాంధీ, చదరం చెంటిబాబు, బస్వా వీరబాబు, గంధం ఈశ్వరరావు, గూడే దొరబాబు, తూము కుమార్, కుంచే తాతాజీ, కుర్ల చిన్నబాబు, గూడాల రాంబాబు, పాటంశెట్టి మురళీకృష్ణ, కాకిలెట్టి రాయుడు, కాళ్ల వెంకటేష్, పూకల దొరబాబు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం దాకా అన్నది పూర్తి స్థాయిలో నాకు అవగాహన లేదు.
దాన్ని మళ్ళీ ఇంజనీర్స్తో కూర్చొని మాట్లాడి అక్కడ ఉన్నటువంటి లోకల్ రైతాంగాన్ని లోకల్ లీడర్స్ని కనుక్కొని అది కూడా తయారు చేసి పంపిస్తామని నేను చెప్పడం జరిగింది. అంటే ఆయన ఒక చిత్తశుద్ధితోటి ఏలేరు రిజర్వాయర్కి వరద ముంపు వల్ల ఇక్కడ ప్రజలు బాధపడకుండా ఉండేటటువంటి, పంట పొలాలు పాడవకుండా ఉండేటటువంటి స్థితి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మరి ఈరోజైతే ఒకటి ఆయన నిన్న ఆథరైజ్డ్గా మన ఆర్టీఓ గారు చెప్తారు, నిన్న ఆయన ఆదేశించినటువంటి ఆదేశం ప్రకారం ఇవాళ ఈ ఏదైతే 8-9 గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ గ్రైన్స్ ఇమీడియట్గా అందివ్వండి. నిన్నటిదాకా వీలైనంత వరకు భోజనాలు పెట్టారు, చాలా సంతోషం. కానీ ఇప్పుడు ముందు వాళ్ళు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తారు కాబట్టి ఆ ఇళ్లలో ఫుడ్ గ్రైన్స్ అందివ్వండి అని చెప్పడం, ఇవాళ అది ఇమీడియట్గా ఆర్టీఓ గారు, నేను, ఇతర నాయకులు అందరూ, మా మండల ప్రెసిడెంట్ గారు అందరూ కూడా రావడం, ఇక్కడ లోకల్ లీడర్స్ ఆ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇక్కడ గతంలో ఎప్పుడూ లేదు. ఆయన ఆదేశించారు సీఎం గారు, మా గొప్పతనం కాదు ఇది, ట్రాక్టర్ల మీద ఇంటింటికి పట్టుకెళ్ళి ఇవ్వండి అని చెప్పేశారు. అదే రకంగా ఇక్కడ నామినల్గా ప్రారంభం అయితే నేను చేశాను. ఇప్పుడు మా నాయకులందరూ కలిసి ఇంటింటికి ట్రాక్టర్ మీద పట్టుకెళ్ళే ఫుడ్ గ్రైన్స్ ఇవ్వడం జరుగుతుంది. 25 కేజీల బియ్యం. ఇక్కడ ఈ గ్రామానికి పశువులు రాజపాలెం కెర్లంపూడి మండలం అంతటికీ కలిసి 100 టన్నుల పశువులు దానా కూడా తెప్పించడం జరిగింది. ఒకటి రాజపాలెం, 2 వీరవరం, 3 భూపాలపట్నం, 3 దిక్కున పెట్టి ఆయా గ్రామాలన్నిటికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిన్న కలెక్టర్ ఆయన హెలిప్యాడ్ ఎక్కుతూ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారికి ఒక ఆదేశం ఇచ్చారు. ఇమీడియట్గా మీ జిల్లాలో ఉన్నటువంటి ఏ అయితే ఈ ఫైర్ ఇంజన్లు ఉన్నాయో అటు ఫైర్ ఇంజన్లు అన్నింటినీ కూడా తెప్పించి ఈ గ్రామాలు కెల్లంపూడి మండలంలో ముంపుకు గురైనటువంటి గ్రామాలన్నింటినీ కూడా వాటర్ తోటి క్లీన్ చేయించండి, విజయవాడలో చేసినట్టు అని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా రేపటి నుంచి పూర్తవుతుంది. అంటే వేళకు పూర్తిగా నీరు లాగుతుంది కాబట్టి రేపటి నుంచి ప్రతి ఇల్లుని కూడా శుభ్రం చేసి దానికి కావాల్సినటువంటి మళ్ళీ జబ్బులు ఏ రకమైనటువంటి రుగ్మతలు రాకుండా ఉండేటటువంటి విధానంలో డీడీటీ పౌడర్ కానీ లేదు పెనాయిల్ కానీ ఇలా ఇవన్నీ కూడా చల్లడం జరుగుతుంది. మా ప్రభుత్వం యొక్క బాధ్యత, కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండాలి అనేటటువంటి తపంతో పనిచేస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని మళ్ళీ రెస్టోర్ చేస్తాం. అయితే ఈ వరద నిమిత్తం ఇబ్బంది పడ్డటువంటి బాధితులందరికీ ఏమేమి ఇస్తారు అన్నదాన్ని ఆర్టీఓ గారు అఫీషియల్గా చెప్తారు. గణనాథులు 5 రోజులు 3 ఘనంగా పూలందుకొని గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. ఎంతో భక్తితో భారీ ఎత్తున ఊరేగింపుతో వినాయక విగ్రహాలను చెరువు వద్దకు తీసుకువచ్చిన భక్తులు షాక్ గురవుతున్నారు. విగ్రహాలన్నీ మునిగేందుకు సరిపడా నీళ్లు ఉన్నా బయటకు తేలుతున్నాయి. దీంతో భక్తులు అసంతృప్తికి గురవుతున్నారు. వినాయక విగ్రహాలకు భక్తులు 5 రోజుల పాటు ఘనంగా పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించి గణనాథులను గంగమ్మ చెంతకు చేర్చారు. కానీ చెరువులో విగ్రహాలు మునిగేందుకు సరిపడా నీళ్లు ఉన్నా విగ్రహాలన్నీ పైకి తేలుతున్న ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. చెరువులో జిల్లా అధికారులు సిబ్బంది ఆధ్వర్యంలో 3 క్రేన్ల సాయంతో వినాయక నిమజ్జనం నిర్వహించారు. అయితే విగ్రహాలన్నీ నీళ్లలో మునగ బయటకు కనిపిస్తున్నాయి.
విగ్రహాలను ఇంకా కొంచెం లోపలికి వేసుకుంటే బాగుండేది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. గణేష్ విగ్రహం వేలకు వేలు పెట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆ గణనాథునికి నిమజ్జనం చేయడానికి ఊరేగింపుగా సంబరాలు చేసుకుంటూ తమ మొక్కులను నెరవేర్చేందుకు ఈ గణనాథుని నిమజ్జనం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం నిమజ్జనం నిర్వహించామా అనే రీతిలో ఉన్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కానీ రాత్రి నిమజ్జనం చేసిన విగ్రహాలు అన్ని చెరువు ఒడ్డున కనిపించడంతో భక్తులందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. 5 రోజుల పాటు మా వినాయకుడికి పూజలు చేసిన గణనాథుడు ఒడ్డుపైనే కనపడటం మాకు ఎంతో బాధ కల్పించిందని పనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత రేట్లు పెట్టి తెచ్చుకొని మండీలో వేస్తారు. ఈరోజు ఇచ్చాము అంతా అలా ఇప్పుడు లక్ష పెట్టి బొమ్మ కొని నిమజ్జనం కూడా చేయాలి. మునిగకుంటే బాధ కదా, మునగాలి కదా, అట్లా దూరం వేయాలి, లోపలికి వేయాలి. బాధే కదా మా ఇంటి రోజులు. బాధ కదా మళ్ళీ లోపలికి వేస్తే బాగా. మానవత్వంతో విజయవాడ వరద బాధితులకు సాయం అందిద్దాం. కూరగాయల మార్కెట్లో విరాళాల సేకరణ, ప్రకృతి విలయం తాండవం పేద ధనిక మధ్యతరగతి ప్రజలకు అందరినీ రోడ్డున పడేసింది. భారీ వరదలకు విజయవాడ అతలాకుతలమైంది. 3 రోజులు ఏకదాటిగా 40 సెంటీమీటర్ల వర్షం పడటంతో ఒక్కసారిగా బుడమేరు కట్టలు తెగిపోవడంతో వరద ప్రవాహం విజయవాడ వరద ముప్పుకు గురైంది. ప్రజలు కట్టుబట్టలతో ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రభుత్వం వరద బాధితులను సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నంద్యాల కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ అర్షద్ల ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాలకు విజయవాడ ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. ఒక్కసారిగా భారీ వర్షాలు పడటంతో అన్ని వర్గాల ప్రజలు సర్వం కోల్పోయారని తెలిపారు. కుల మతాలకు అతీతంగా మానవత్వంతో ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని అన్నారు. మా వంతు సహాయంగా కూరగాయల మార్కెట్లో కూరగాయలు, అల్లం, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, పాకులు, ఆకుకూరలు విక్రయించే హోల్సేల్ రిటైల్ వ్యాపారుల వద్ద వారికి తోచిన విధంగా విజయవాడ బాధితులకు చేతనైన సాయం అందించారు. ప్రజలు అందరూ ఉడతా భక్తిగా చేతనైన సాయం అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అబ్బాస్, సలీం, ఆయూబ్, బాషా, ఆసిఫ్ తదితరులు విరాళాలు సేకరించారు. अल्लाह देखना, हमें देखना नहीं, मुट्ठी मुझको अल्लाह देखना, हमारी दिखाने जरूरत है, अल्लाह दिखा. అందరికీ నమస్కారములు. ఈరోజు కూరగాయల మార్కెట్ నంద్యాల హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారస్తుల తరపు నుంచి ఈరోజు విజయవాడలో జరిగినటువంటి వరద బాధితులకు సహాయం కోసం ఈరోజు మార్కెట్లో తిరగడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడో ఎక్కడో వస్తుంటది కాబట్టి మనం కూడా ఈరోజు వాళ్ళకు జరిగింది మనకు జరగవచ్చు అనే యొక్క అభిప్రాయంతో ప్రతి ఒక్కరూ కులము, మతము, పార్టీ అని ఇలాంటివి ఏమి లేకుండా మానవత్వంతో ప్రతి ఒక్కరు మానవులు, మన అందరం మానవులం అనే ఒక పదంతో మనం ముందుకు పోవాలి. ఒకరికొకరు సాయం చేయాలి. ఈ రోజు వాళ్ళకు వచ్చింది రేపు మనకు రావచ్చు కాబట్టి
మనసులలో ఎన్ని భేదాలు ఇవన్నీ ఏం లేకుండా కలిసిమెలిసి చేసి ప్రతి ఒక్కరి సాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మార్కెట్ లో వసూలు చేయడానికి కార్యక్రమం శుభం మొదలు పెట్టాను. ఇట్లు మార్కెట్ అర్షద్ అధ్యక్షుడు. గణేష్ నిమజ్జనంతో డీజే సౌండ్ సిస్టమ్ కు అనుమతి లేదు. కేవలం పరిమిత సామర్థ్యం ఉన్న సౌండ్ సిస్టమ్ అనుమతి ఇచ్చామన్న ఎస్పీ ఆది రాజ్ సింగ్ రాణా ఆదేశాలను ఖాతరు చేయలేదు. గణేష్ ఉత్సవ్ కమిటీ ఆర్గనైజర్స్ ఆలగడ్డలో ఎదురైన చేదు అనుభవాన్ని పట్టించుకోకుండా భారీ శబ్దాల చిందులేసి ఎంజాయ్ చేశారు. పోలీసులు కూడా ఆదేశాలు తమకు కాదన్నట్టు లైట్ తీసుకుని ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. చెవులు పిక్కటిల్ని గుండె దడ వచ్చే శబ్దాలతో ఉన్న డీజే సౌండ్ సిస్టమ్ కు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. గతంలో తెలంగాణలో పెళ్లిలో డాన్స్ చేస్తూ పెళ్లి కొడుకు మహేష్ కుప్పకూలి మృత్యువాత పడ్డాడు. 3 రోజుల క్రితం ఆలగడ్డ టౌన్ లో డీజే సౌండ్ సిస్టమ్ వల్ల డాన్స్ చేస్తూ 32 ఏళ్ల యువకుడు అశోక్ కూడా గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. డీజే సౌండ్లను అనుమతి ఇవ్వడం లేదని వారం క్రితం పోలీసులు గణేష్ ఉత్సవ్ కమిటీ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాలను ఖాతరు చేయకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిమజ్జనం ప్రారంభమయ్యే సమయంలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాలను ఖాతరు చేయలేదు. గణేష్ ఉత్సవ్ కమిటీ ఆర్గనైజర్లు గత ఏడాది కంటే రెట్టింపు సంఖ్యలో డీజే సౌండ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట గాంధీ చౌక్ లో భారీ శబ్దాల మధ్య చేస్తూ చిందులు వేశారు నిర్వాహకులు. అక్కడే ఉన్న పోలీసులు ఎస్పీ ఆదేశాలను లైట్ తీసుకుని ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉండిపోయారు. గల్లీ స్థాయిలో ఉన్న నిర్వాహకులు కూడా ఎస్పీ ఆదేశాలను లెక్క చేయలేదు. సినిమా పాటలకు స్టెప్పులు వేసి ఎంజాయ్ చేశారు. పోలీసులు కనీసం మంచలించలేకపోయారు. డీజే సౌండ్ సిస్టమ్ పై ఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అగ్ని ప్రమాద బాధితురాలికి ఆదిరెడ్డి వితరణ అన్ని విధాలు ఆదుకుంటామన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. క్రీడల్లో రాణిస్తే క్రీడాకారులకు ఉన్నత భవిష్యత్తు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఏలేరు వరద బాధితులకు బియ్యం, కూరగాయలు, పశువుల దాణా పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.